హలో అండి. హాయ్. నేను మీ వసుంధరాని. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వసుంధర. మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అండ్ ఇప్పుడే చూపిస్తాను మీకు ఎక్కడికి వెళ్తున్నానో. కార్టూన్ మెడికల్ కాలేజ్కి అయితే వెళ్తున్నాను. అండ్ మా హస్బెండ్కి అక్కడ ఒక సిఎంఈ ప్రోగ్రామ్ అయితే ఉంది. అంటే ట్రైనింగ్ అయితే ఇస్తారు. దానికోసం అయితే వెళ్తున్నాం. వెళ్తూ మమ్మల్ని కూడా రమ్మని చెప్పాడు. కొంచెంసేపు లాంగ్ డ్రైవ్గా వెళ్ళినట్టు ఉంటుంది, కొంచెం బయటికి వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ చక్కగా లాంగ్ డ్రైవ్లో నేను ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను మీకు చూపిద్దామని చెప్పి. ఎంట్రన్స్లో బ్యాక్ గేట్స్ అయితే పెట్టారు. అండ్ ఇది 40 acresలో అయితే ఉంటుంది. ఇది కాలేజ్ విత్ హాస్పిటల్స్ కదా, సో ఇక్కడ చాలా పెద్ద స్పేషియస్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉంటుందండి. ఇది గుంటూరుకి 14 kilometers దూరంలో అయితే ఉంటుంది, మెయిన్ హైవే మీద. అండ్ ఈ కాన్ఫరెన్స్ వచ్చేసరికి పీడియాట్రిక్స్ మీద అండి. సో ముగ్గు అయితే చాలా బాగా వేసారు పీడియాట్రిక్స్ మీద. అండ్ కొంచెం చదివిపోయినట్టుంది అందరికి తల్లి, కానీ డిజైన్ అయితే చాలా బాగా వేశారు. ఇక్కడ పీడియాట్రిక్స్ కాన్ఫరెన్స్ అయితే జరుగుతుంది కదండి. ఇక్కడ సుశృతి బ్లాక్ అంటారంట. ఇది ఫస్ట్ ఇయర్ క్లాసెస్కి ఇక్కడే జరుగుతాయి. అండ్ సో మా హస్బెండ్ రిజిస్ట్రేషన్కి అయితే లోపలికి వెళ్ళిపోయారు. అండ్ నేను అత్తయ్య బయటకు అయితే వచ్చాము. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే టాప్ నాచ్లో ఉంది. అండ్ రోడ్స్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు, చూస్తున్నారు కదా. అండ్ సమ్మర్ కాబట్టి ఎండ్ అయితే మామూలుగా లేదు. మ్యాంగోస్ తోట వేశారు కాలేజ్లో, ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంది. నెక్స్ట్ మేము ఒక పాత్వే లాంటిది అయితే చూసాము, ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి వెళ్ళడానికి. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటూ కనిపించారు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. చాలామంది ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, చెట్టుకి ఎల్లో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు. చాలా బాగుందంటూ అనిపించింది బయట నుంచి. ఇక్కడ రెడ్ ఫ్లవర్స్ అయితే దొరికినాయి అత్తయ్యకి. దీంతో దిగమ్మ ఫొటోస్ అయితే బాగా వస్తాయి అని చెప్పారు. అండ్ తీసుకొని నేనైతే కొంచెం ఇంకొన్ని ఫ్లవర్స్ అయితే యాడ్ చేసుకొని మేమైతే ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ సీనరీ చాలా బాగుంది, బయట నుంచి చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. చూడండి, పైన మబ్బులు, కింద గ్రీనరీ, మధ్యలో వైట్ కలర్, ఎంత బాగుందో చూడండి. ఇది ఒక సీన్ లాగా కనిపిస్తుంది. దీన్ని ఒక ఫ్రేమ్ లా చేయించుకొని ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. వీటన్నిటిని చూస్తుంటే ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. ఎంతసేపు చూసినా హాయిగా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవి అన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా. పైన గ్రీనరీకి అండ్ కింద ఫ్లవర్స్కి నా డ్రెస్ అయితే కాంట్రాస్ట్గా ఉండేసరికి నా డ్రెస్ హైలైట్ అయిపోయింది పింక్ కలర్కి. అండ్ ఫొటోస్ తీస్తుంటే చాలా ఫుల్ హెచ్డీ క్లారిటీలో నీట్గా వస్తున్నాయండి. అండ్ నేనైతే కొంచెంసేపు రీల్స్ అండ్ అవన్నీ తీసుకొని కొంచెం అక్కడైతే స్పెండ్ అయితే చేసాము అత్తయ్య. ఇంకా ఎండ ఎక్కువ అయితే అయిపోతుందని బయటకైతే వెళ్ళిపోదామని వచ్చేస్తున్నాం. మధ్యలో ఇక్కడ వక్క చెట్టు కనిపించింది. ఇదైతే నేను ఎప్పుడూ చూడలేదండి, మీరు ఎప్పుడైనా చూసింటే కనుక కమెంట్ చేయండి. పూత అయితే బాగా వచ్చింది, మిగతా కొంచెం అయితే ఎండిపోయింది. అక్కడి నుంచి మా హస్బెండ్కి ఆ కాన్ఫరెన్స్ కూడా అయిపోయింది. అక్కడి నుంచి రిటర్న్ అయితే అవ్వకుండా గుంటూరు సిటీలోకి అయితే వెళ్ళాము. కొంచెం సేపు అట్లా వెళ్దామని షాపింగ్కి అయితే. అండ్ ఇక్కడ షూ మార్ట్కి అయితే వచ్చాము. నేను వేసుకున్న షూస్ లాంటివి ఇక్కడ కూడా డిస్ప్లేలో కూడా ఉన్నాయి, క్రాక్స్లో. అండ్ మిగతా ఫుడ్ ఫేక్ కూడా చూసానండి, నాకైతే అంతగా అనిపించలేదు ఏమీ. నేను హీల్స్ అయితే వేసుకోను కాబట్టి నాకు అంతగా అనిపించలేదు. ఫ్లాట్స్లో అయితే అన్ని మోడల్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ బ్యాగ్స్ అయితే చూసాము, చాలా క్లాసికల్ పార్టీ వేర్ లాగా ఉన్నాయి. దీని మీద అయితే ఒక రీల్. ఇంకా బ్యాగ్స్లో కలెక్షన్ చూడాలంటే ఆ వీడియో అయితే చూడండి, మీకు ఇంకా కలెక్షన్ అయితే చూపిస్తాను. దాంట్లో వర్త్ అంటారు కదా, అట్లా కనిపించింది. దీని ప్రైస్కి దానికి డిజైన్స్కి పెట్టచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నవి. అండ్ ఒక్కొక్కటి ట్రై చేశాను. అండ్ దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ తగినట్లు మనం వేసుకునే బట్టలు బట్టి దానికి స్టైల్ చేసుకు. నెక్స్ట్ లైఫ్ స్టైల్లోకి అయితే వచ్చాను. చిన్నపిల్లల డ్రెస్సెస్ అయితే చాలా క్యూట్ అనిపించి 99 రూపీస్కి టీషర్ట్ అన్నారు. అండ్ చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది పిల్లలకి. అండ్ నాకైతే చూడంగానే చాలా బాగా నచ్చింది, అందుకనే క్యూట్గా అయితే ఉంటాయి కదండి. 99 రూపీస్కి 1 టీషర్ట్ అంటే పిల్లలకి కాబట్టి బెటర్ ప్రైజే అనుకుంటున్నాను. క్లాత్ అయితే నీట్గా అండ్ మెత్తగా అయితే ఉంది, కంఫర్ట్ అయితే ఉంటుంది ముందు. అండ్ 299 రూపీస్కే మనకి చున్నీలు అయితే వస్తున్నాయి, కొన్ని పట్టు స్టైల్లో అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టాప్స్ అయితే చూసాను కొన్ని. అండ్ లాస్ట్కి మాకు బాగా లంచ్కి అయితే వచ్చాము. బాగా ఆకలేస్తుందని చెప్పి అన్నపూర్ణ రెస్టారెంట్కి. అండ్ ఇక్కడైతే ఫుడ్ అయితే ఎప్పుడు ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. 3-4 టైమ్స్ మేము బాగా ఆకలి మీద అయితే వస్తాము ఇక్కడికి. ఎప్పుడు వచ్చినా కూడా చాలా ఫుడ్ అయితే డిసప్పాయింట్ అయితే అవ్వదు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.